చెప్పినా వినకుండా ఏరులా ఉరకలు వేసింది చెప్పిందిలే చిరుగాలి వివరము అడగక ఎదురు నేను చేరుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేద్దాం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఫుల్గా వాచ్ చేయండి. ప్రాజెక్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు చాలామంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ప్రివ్యూ అయితే చూసారు కదా, ఆ వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఏదో ప్రాజెక్ట్తో క్రియేట్ చేయండి రేషియోతో. నెక్స్ట్ ప్లస్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి పైన రోబర్ దగ్గర అయితే క్లిక్ చేయండి. వీవాల్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అయితే సెర్చ్ చేయండి. ఇదొకటి ఇంకో ఇలా ఈ విధంగా అయితే సెలెక్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి అంటే ఇంపోర్ట్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ అయితే 1 కావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కావాలి. ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేశారు కదా, ఆన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్టార్టింగ్లోకి రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను కదా, ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ని ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయండి. చూసారు కదా, యాడ్ అయితే అయిపోయింది. కొంచెం జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఇలా, లేదా జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే యాడ్ చేశారు కదా. నెక్స్ట్ కరెక్ట్గా సెట్ అయిందో లేదో ఇలాగ చెక్ అయితే చేసుకోండి. నాకైతే బాగానే అనిపించింది. ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేద్దాం, సరిపోతుంది ఫ్రెండ్స్. బాగానే వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మీకు వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.